ఈ మధ్య కాలం చాలామంది అమ్మాయిలకి 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చేపాటికే పీరియడ్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎర్లీగా పీరియడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో చాలా చిన్నప్పుడే తెలిసి తెలియని వయసులోనే పీరియడ్స్ వస్తే పేరెంట్స్కి కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఈజ్ హెల్దీ డయట్ తీసుకోవడం. సో వాళ్ళకి బ్యాలెన్స్డ్ డయట్ ఇవ్వండి. చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. జంక్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ షుగరీ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ థింగ్, వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అలవాటు చేయండి. ఒక 60 మినిట్స్ అ డే రెగ్యులర్గా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొంటే, వాకింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, లేదా ఏదైనా గేమ్స్ ఆడటం కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే వాళ్ళకి హార్మోన్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. మూడోది, ప్లాస్టిక్స్కి ఎక్కువగా వాళ్ళని ఎక్స్పోజ్ చేయొద్దు. సో వాళ్ళకి ప్లాస్టిక్ కంటైనర్స్లో టిఫిన్ పెట్టడం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ ఇవ్వడం అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్లో మీరు ఫుడ్ హీట్ చేసి పెట్టడం, ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. కాస్మెటిక్స్కి కూడా దూరంగా ఉంచండి. సో కొన్ని కాస్మెటిక్స్లో కూడా ఈస్ట్రోజన్ కంటైనింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవి కూడా ఎర్లీ పీరియడ్స్ రావడానికి ఒక కారణం. లాస్ట్, వాళ్ళకి మంచి స్లీప్ సైకిల్ అలవాటు చేయాలి. గ్యాడ్జెట్ టైం బాగా రెస్ట్రిక్ట్ చేయండి. సో స్క్రీన్ టైం చిన్నపిల్లల్లో 1-2 hours కంటే ఎక్కువ ఉండకూడదు. సో దీన్ని కూడా మీరు గమనించుకోండి. సో చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళతో ఈ రీల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.